Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుపై రఘురామ తిరుగుబాటుకు సిద్ధమైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహనానికి కూటమి సర్కార్ పరీక్ష పెడుతోంది. వైసీపీ హయాంలో సిఐడి కస్టడీలో చితక్కొట్టారని, దానికి సంబంధించిన కేసు విచారణలో కూటమి సర్కార్ అవలంబిస్తున్న తీరుపై డిప్యూటీ స్పీకర్ ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యం తన కేసులో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. రఘురామలో అసంతృప్తి నెమ్మదిగా పెరుగుతోంది. మొగ్గ దశలోనే ఆయనలోని ఆగ్రహాన్ని కూటమి సర్కార్ చల్లార్చకపోతే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి ఏమాత్రం వెనుకాడనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులపై కేసు పెట్టడంతో పాటు సస్పెండ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాళ్లంతా హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. ఇదే రీతిలో తనపై దాడికి పాల్పడిన నాటి మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్పై ఎందుకు కేసు పెట్టలేదు, అలాగే ఆయన్ను సస్పెండ్ చేయకపోవడానికి కారణం ఏంటి అని ఆయన నిలదీస్తున్నారు. మరీ ముఖ్యంగా సునీల్ కుమార్ ముఖ్య అనుచరుడు తులసిబాబుకు తన పార్టీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అండగా నిలబడడంపై రఘురామ తీవ్ర ఆగ్రహవేశలతో రగిలిపోతున్నారు. అయితే కూటమి సర్కార్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలతో పోల్చుకుంటే రఘురామ సమస్య అసలు కంటికి కనిపించినంత సూక్ష్మమైనదని పాలకుల భావన. ఇప్పటికే రఘురామను కొట్టిన కేసులో కొందరిని అరెస్టు చేశామని ప్రభుత్వం చెబుతోంది. రఘురామ కోరుకున్నట్టు చేయాలంటే కుదరదని, సునీల్ కుమార్ విషయంలో ఏం చేయాలో తమకు బాగా తెలుసునని కూటమి సర్కార్ పెద్దలు ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు. ప్రభుత్వ పెద్దల వాదనను రఘురామ అంగీకరించే పరిస్థితిలో లేరు. తన పంతాన్ని నెగ్గించుకోవడం ఒక్కటే ఆయనకు ముఖ్యం. ముఖ్యంగా ముంబై నటి కాదంబరి కేసును తన కేసుతో పోల్చి వాదిస్తుండటంతో ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడే పరిస్థితి. రానున్న రోజులలో రఘురామ కోరుకున్నట్టు కేసులో పురోగతి కనిపిస్తే సరే, లేదంటే ప్రభుత్వంపై ఫైర్ కావడానికి కూడా ఆయన రెడీగా ఉన్నారు.